యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుండి 31 వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దకందూరు గ్రామంలో సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 29 నుండి 31 వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దకందుకూరు గ్రామంలో సిపిఐఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న బసవాపురం గంధమల్ల ప్రాజెక్టులను బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేయడం కోసం పెండింగ్లో ఉన్న బడ్జెట్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాలు సాగునీటి వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వాలు హామీలకే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 29న భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమవుతుందని ఈ ప్రారంభానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరుగానున్నారని, ఆగస్టు 31న ఇందిరా పార్క్ ముందు జరిగే ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని, ఆగస్టు 29 నుండి 31 వరకు జరిగే పాదయాత్రలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ భీమగాని రాములు, శాఖ కార్యదర్శి కాలనీ స్వామి, నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న జరిగే పాదయాత్రని జయప్రదం చేయండి. నెల 29, 30, 31న జరుగుతున్న పాదయాత్రని విడుదల చేయాలి. పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులని విడుదల చేయాలి. ఈ నెల 29న భువనగిరిలో సిపిఎం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర బయలుదేరి ఇందిరా పార్క్ వరకు 31వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో ధర్నా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మన జిల్లాలో రైతాంగం మొత్తం కూడా జిల్లా ప్రజానీకమంతా వ్యవసాయ ఆధారితంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మెజారిటీగా. మరి ప్రజలకు కావాల్సిన సాగునీరు అందే పరిస్థితి లేదు. మన జిల్లాలో బసవాపురం ప్రాజెక్టు ఇంకా పూర్తిగాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గంధమల్లకు సంబంధించిన ప్రాజెక్టు అసలు మొదలే పెట్టలేదు, అది అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. మూసి ఆధారితంగా ఉన్న బునాదిగాని కాలువ, అదేవిధంగా ధర్మారెడ్డిపల్లి కాలువ, తిలాయిపల్లి కాలువలు కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి స్థాయిలో ఈ కాలువలు ఇంకా పూర్తయితే 1,65,000 ఎకరాలు మన జిల్లాలో సాగు కావడానికి అవకాశం ఉన్నది. మరి ఇంత పెద్ద అవకాశం ఉన్న దానికి తక్కువ బడ్జెట్లో, తక్కువ నిధుల్లో కావడానికి మొత్తం కలిపితే కూడా 1,500 కోట్ల కాని పరిస్థితి. మరి 1,65,000 ఎకరాలు సాగుకు అవకాశం ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్తో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడంలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగిస్తున్నది. తక్షణమే నిధులు కేటాయించి విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన 29 తారీఖు నాడు భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పాదయాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర 31వ తారీఖు నాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు అక్కడ జరుగుతున్న ధర్నా అదేవిధంగా సభలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం మన యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ పాదయాత్రలో రాజకీయాల ఖచ్చితంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు జరగబోయే పోరాటంలో కూడా ప్రజలు చేయూతనివ్వాలని చెప్పి ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జయప్రదం చేయండి. నెల 29, 30, 31 జరిగే పాదయాత్రని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. సాగునీటి సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రని జయప్రదం చేయండి. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిపిఎం జిందాబాద్ పోరాడితే పోయేది లేదు. బానిస సంఖ్యలు పోరాడితే